నమస్తే. నేను ప్రవీణ్. వెల్కమ్ టు ప్రజాసేన బై ప్రవీణ్. పాషం యాదగిరి. ఈ పేరు ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వ్యక్తి. తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. కానీ ఈ మధ్యన ఒక ఆడియో ఫంక్షన్లో తెలంగాణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వాన్ని చాలా చాలా ఘాటుగా విమర్శిస్తూ మాట్లాడాడు. ఒక ఎమ్మెల్సీ పైకి తన మైక్ లాక్కొని తన పైకి వెళ్ళి కొట్టడానికి వెళ్తున్నట్టు ఒక జర్నలిస్ట్ అయ్యుండి కూడా అలా బిహేవ్ చేయడం మరి ఆయన విజ్ఞతకే వదిలేయాలి. గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రోజు కూడా వీళ్ళందరూ ఏం మాట్లాడలేదు. ఒకవేళ మాట్లాడినా చాలా పొలైట్గా, చాలా పద్ధతిగా మాట్లాడారు. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏం చేసినా నడుస్తుంది అన్న ఉద్దేశంతో పైకి వెళ్తున్నాడు. ఆయన ఏజ్ దృష్ట్యా అయినా తను బిహేవ్ చేసిన తీరు తనకు నచ్చుతుందో లేదో నాకైతే తెలియదు, కానీ చాలా దారుణంగా బిహేవ్ చేసిండని చెప్పొచ్చు. తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడు. ఎవరి కోసము, ఎవరి భజన కోసము, ఎవరి మెప్పు కోసం ఇదంతా చేస్తున్నాడు పాషం యాదగిరి గారు. ఇంతకుముందు ఇలా లేడు కదా, 10 సంవత్సరాలు ఏం మాట్లాడలే కదా. ఇప్పుడు మాట్లాడుతున్న సోకాల్డ్ మేధావులందరూ 10 సంవత్సరాల కింద ఏం మాట్లాడలేదే. ఇట్లా ఒక పబ్లిక్ మీటింగ్ జరిగితే పబ్లిక్ మీటింగ్లో పోయి వాళ్ళ పైకి ప్రభుత్వాన్ని విమర్శించేంత ఇదిలో లేకున్నది కదా. ఇప్పుడే ఎందుకు అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ చేతగాని గవర్నమెంట్ ఏం చేయలేదనా? వీళ్ళని ఏమన్నా ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరన్నా? ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం ఒక డిసిషన్ తీసుకుంటుంది, దానికి ఒక క్యాబినెట్ ఉంటుంది, క్యాబినెట్ సహచరులతో మాట్లాడతారు. ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు నిర్ణయాలు తీసుకుంటారు. ఏ పాషం యాదగిరిని అడిగి తీసుకోవాలా ఏంటి? ఏ నిర్ణయం తీసుకున్నా ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయడానికి మీరెవరు? దానికి ఒక పాలసీ ఉంది కదా. ప్రభుత్వం ఒక డిసిషన్ తీసుకుంటుందంటే దానికి ఒక పాలసీ ఉంటుంది. మీరు ఒక సాంగ్ కోసమే మరి ఇంత పోరాటము, ఇంత రచ్చ చేస్తున్నప్పుడు టీఎస్ పేరు మార్చిండ్రు, టీజే బాగుంది. అప్పుడు బాలేని కేసీఆర్ ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు కేసీఆర్ ఓడిపోగానే మంచోడు అయిపోయాడా? కేసీఆర్ టీజీ పేరు మార్చారు, తెలంగాణ చిహ్నం మార్చారు. గవర్నమెంట్ పాలసీ కదా. గవర్నమెంట్ మార్చాలనుకున్నప్పుడు మారుస్తుంది. మరి అప్పుడు మాట్లాడి ఒక తెలుగు సాంగ్ ఒక్కటి కీరవాణి మ్యూజిక్ అందించాడని ఇంత రచ్చ చేస్తున్నారు కదా. మరి అదే తెలంగాణ ప్రభుత్వంలో కాళేశ్వరం కట్టింది ఎవరు? మరి ఆ రోజు ఎవరు మాట్లాడలేడు. మా తెలంగాణకు సంబంధించిన వాళ్లకు అదేమంటారు, బతుకు తెరవబోతుంది, తెలంగాణ కాంట్రాక్టులకు ఇవ్వండి అని ఆ రోజు ఎందుకు పైకి వెళ్ళలేదు? మరి ఈరోజు ఎందుకు అంత అగ్రెసివ్గా వెళ్ళాల్సిన అవసరం ఏముంది పాషం యాదగిరి గారికి? మీరు జర్నలిస్టు, పెద్ద మనిషి, మీరు ఎంత హుందాగా ఉండాలి. ఏమవుతుంది? మీరు ప్రభుత్వాన్ని అట్లా వ్యతిరేకించి ఒక ఎమ్మెల్సీ పైకి కొట్టడానికి పోయేంత పని చేశారు మీరు. ఆయన మంచోడు కాబట్టి కామ్గా ఉన్నాడు. ఆయన ప్లేస్లో ఇంకొకరు ఉండింటే ఏంటి మీ పరిస్థితి? ప్రభుత్వాన్ని విమర్శించడానికి చాలా దారులు ఉన్నాయి. విమర్శించండి, తప్పులేదు. కానీ మీరు ఎక్కడ పడితే అక్కడ ప్రభుత్వం పైన, మీరు ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులు వస్తే ఏదో మాట్లాడుతుంటే ఇన్వైట్ చేసి వాళ్ళ పైకి వెళ్ళడం, వాళ్ళని కొట్టడానికి చూడడం, ఇవి సంస్కారవంతులు చేసే పనులు కాదండి పాషం యాదగిరి గారు. మీరు పెద్ద మనుషులు, మీరు పెద్దవాళ్ళు. కాంగ్రెస్ గవర్నమెంట్లో స్వేచ్ఛ ఉంటుందండి, ఇట్లాగే ఉంటుంది స్వేచ్ఛ. అలా అని చెప్పి ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకోకండి. మీరు ఎవరి కోసం భజన చేస్తుండ్రో, దేనికోసం భజన చేస్తుండ్రో అందరికీ తెలుసు. ప్రభుత్వం వచ్చి 6 నెలలు కాలేదు, 6 నెలల్లోనే మొత్తం మిరాకిల్స్ చేయాలా? 10 సంవత్సరాల్లో మొత్తం బంగారు తెలంగాణ అయిపోయిందా? మరి 10 సంవత్సరాల్లో ఎప్పుడు ఏ రోజు క్వశ్చన్ చేయలేదు మరి మీరు? అదెందుకు లేదు, ఇదెందుకు లేదని. 5 నెలల్లో మొత్తం చేసిస్తారా? ఇచ్చిన హామీలన్నీ 5 నెలల్లోనే అయిపోతాయా? ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రభుత్వం ఖజానా ఏముంది అది తెలుసా మీకు? అది చూడాలి కదా, ప్రభుత్వ ఖజానా ఏముందని. లేకపోతే కేసీఆర్ గారు బంగారు తెలంగాణ చేసి డబ్బులు ఖజానా మొత్తం నింపేసి డబ్బులు ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాక అట్లాంటి సిచ్యువేషన్లో ప్రభుత్వం మారిందనుకుంటున్నారా ఏంటి? ధనవంతమైన రాష్ట్రాన్ని దివాలా తీసిన రాష్ట్రంగా చేసి ప్రభుత్వం అప్పగించారు. అది మీరు మర్చిపోతున్నట్టున్నారు. అది చేయలేదు, ఇది చేయలేదు. చేస్తారండి. 5 years టైం ఉంది. 5 years తర్వాత ఓడగొట్టండి మీరే. చేయకపోతే 5 సంవత్సరాల తర్వాత ప్రభుత్వం కనుక మీరు అనుకున్నట్లు చేయకపోతే ఓడగొట్టండి. ఓటనే ఆయుధం మీ దగ్గర ఉంది కదా. 5 years అయితే ఇదే గవర్నమెంట్ ఉంటుంది కదా. మంచి చేసినా చెడు చేసినా బేర్ చేయాల్సిందే కదా 5 సంవత్సరాలు. మరెందుకు
5 నెలలకి ఎందుకు మీకు అంత అసహనం? 5 నెలల్లోనే మొత్తం వండర్స్ జరిగిపోతాయా? ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవండి. ప్రభుత్వం మొత్తం ఖజానా అంతా ఖాళీగా ఉంది. వాళ్ళకి కొంచెం టైం ఇవ్వండి. వాళ్ళు సర్దుకోనివ్వండి. కొత్త గవర్నమెంట్ ఇప్పుడే ఫామ్ అయింది. అప్పుడే ఇన్ని అపనిందలు ఏకండి. టైం ఇవ్వండి. వాళ్ళు చేస్తారు. చేయకపోతే ఖచ్చితంగా ఒక సంవత్సరంన్నరనో, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత ఒకవేళ ప్రభుత్వం సరిగ్గా పని చేయకపోతే విమర్శించండి. మీరు ప్రభుత్వానికి 5 నెలలు కూడా కాలేదు, అప్పుడే వచ్చేసి అది అమలు చేయలేదు, ఇది అమలు చేయలేదు. 10 సంవత్సరాల కిందట అప్పుడే అమలైపోయినాయా? మొత్తం అమలైపోయినాయా? అప్పుడు 17,000 కోట్ల సర్ప్లస్ బడ్జెట్ ఉన్న రాష్ట్రం కదా అప్పుడు. మరి ఎందుకు మాట్లాడలేదు? మీకు కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం అనేది మింగుడు పడట్లేదు. కేసీఆర్ని దింపేసి ఇంకెవరినో బీజేపీ గవర్నమెంట్ రావాలని అనుకున్నారు. కానీ అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. అది మీకు డైజెస్ట్ అవ్వట్లా. ఏమొస్తుంది బీజేపీ గవర్నమెంట్లో? ఏముంటుంది? బీజేపీ గవర్నమెంట్ వస్తే ఏమైనా మిరాకిల్స్ జరుగుతాయి? ఏం జరగవుగా. సేమ్ అదే అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రమే కదా ఇది. మరి అలాంటప్పుడు మీరు అంత ఫైర్ అవ్వాల్సిన అవసరం లేదు కదా యాదగిరి గారు. మీరు పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఉండి మీరు మాట్లాడుతున్నారు. అది మీరు మర్చిపోకండి. సో పాషం యాదగిరి గారికి మరి ఎందుకు కోపం వచ్చిందో ఏమో. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండడం ఆయనకు అస్సలు నచ్చట్లేనట్టుంది. 6 నెలల్లో గవర్నమెంట్ అంతా ఫ్లాప్ అయిపోయిందని మాట్లాడుతున్నాడు. మరి అంత ఫ్లాప్ అయ్యి ఏమైందో మరి తెలియదు మరి. సో ఇది వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.